బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ సాగింది. ఇక రీపోలింగ్ పై నేడు ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి దాటిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల తేదీ ఒకటే, పోలింగ్ మాత్రం 2 క్యాలెండర్ తేదీల్లో జరిగింది. ఇలా జరగడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. 14 కేంద్రాల్లో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలు దాటినా పోలింగ్ పూర్తి కాలేదు. ఎండలు మండిపోతున్నా, ఈవీఎంలు సహనానికి పరీక్ష పెడుతున్నా లెక్క చేయకుండా భారీ వరుసల్లో గంటల కొద్దీ నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటర్లు. రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ నిర్వహించారు. 12 గంటల 30 నిమిషాల తర్వాత 14 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 71.43% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.